హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మూడో రోజు దుర్గమ్మని అలంకరించుకున్నాను. నేను కుంకుమ పూజ చేసుకున్నాను. అమ్మవారికి దుర్గమ్మకి గాజులు అంటే ఎంతో ఇష్టం అంట. గాజులు వ్యాపారికి కూడా ఆమె స్వయంగా వేయించుకుందంట వాళ్ళ పాపలాగా. అలాగా ప్రతి అమ్మవారికి మనము గాజులు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా. ఈరోజు మూడో రోజు మా ఊర్లో ఈరోజు అమ్మవారికి లక్ష్మీ అలంకరణ చేస్తారు. సాయంకాలం అలంకరణ చేస్తారండి. మహాలక్ష్మీదేవి అలంకరణ చేసి కుంకుమ పూజ చేసి హోమం చేసి పల్లకీ సేవ కూడా చేస్తారండి. బాగా చేస్తారు. ఉదయాన్నే అందరూ ప్రదక్షిణాలు చేస్తారు, నెమదీపం పెట్టుకుంటారు. అందరూ ఎర్రచీరలు కట్టుకొని పవిత్రంగా, అసలు చీకటితో చూస్తే అంత ఇదిగా అండి బాగా ఊర్లో బాగా జరుగుతాయి. కామాక్షమ్మకి అభిషేకం జరుగుతుంది ప్రతిరోజు. విఘ్నేశ్వరుడికి అభిషేకం జరుగుతుంది, శివయ్యకి అభిషేకం జరుగుతుంది ఉదయం పూట. సాయంకాలం పూట పల్లకీ సేవ, కుంకుమ పూజ, హోమాలు అన్నీ ఉంటాయండి. మా ఊర్లో మేము వెళ్తాము. నవరాత్రులు చాలా సంవత్సరాల నుంచి బాగా జరుగుతుంది మాకు. మేమందరం వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని దీపం పెట్టుకొని సాయంకాలం పల్లకీ సేవ, కుంకుమ పూజ అన్నీ చూసుకుంటామండి, చేసుకుంటాం అందరము. ఈరోజు నేను అమ్మవారిని ఇలా అలంకరించుకొని ఇలా పూజ చేసుకున్నాను. గూడాన్నం అంటారు కదా, బెల్లం పొంగల్ చేసుకున్నాను అమ్మవారికి. ఈరోజు నైవేద్యము కుంకుమతో పూజ చేసుకున్నాను. మరి ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి కూడా పిండి దీపం పెట్టుకున్నాను. విఘ్నేశ్వరుడికి తొలుత విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి కదా, ఆయనకి నైవేద్యంగా కంకి పెట్టుకున్నానండి ఈరోజు. మరి ఉంటానండి. నమస్కారం అండి అందరికీ.